నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సుందరకొండ. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. ప్రజా రవాణా శాఖ జిల్లా అధికారి సామ్రాజ్యం. సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని, త్వరలోనే మహిళల ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తామని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాపట్ల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఏడాదిలో జనరంజక పాలన అందించామని వివరించారు. కొత్త అప్పులు చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. మొదటి ఏడాదిలో నేర్చుకోవటమే సరిపోయిందన్నారు. గ్రామీణాభివృద్ధి, రహదారులు, దేవాదాయ, పర్యాటకంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టానన్నారు. వేగంగా నిధులు తెచ్చి పనులు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు లేకుండా టెండర్లు పిలిచి ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 6 కోట్ల రూపాయలు మంజూరు కావాలంటే మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పాటు కావాలన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో ఎన్నికలు జరపడానికి సమయం పడుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఎన్నికలు జరిపించి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో రాబోయే రోజుల్లో గడిచిన సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసిన విధానాన్ని బట్టి లోకల్గా నరేంద్ర వర్మ అనే నేను ఎమ్మెల్యేగా 1 ఇయర్ పూర్తయి రెండో సంవత్సరం కూడా అడుగు పెడతా ఉన్నా. ఈ సందర్భంగా మనం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి, అలాగే ఈ సంవత్సరం కాలంలో మనం చేసిన ఏమైనా తప్పులుంటే ఆ తప్పులను కూడా మీ ద్వారా సరి చేసుకోవటం, మరింత మెరుగైన పాలన ప్రభుత్వ పరంగా ప్రజలకి అందించటం, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు అనుసంధానంతో రాష్ట్ర ప్రజలకి మంచి చేసిన విధానం, కొత్త పెట్టుబడులు, పాలసీలు, ప్రభుత్వాలు, పేదల యొక్క సంక్షేమం, వీటన్నిటి మీద ఈరోజు సమగ్రంగా మీ అందరితో డిస్కషన్ చెయ్యాలి. ప్రజలకి మన మనోభావాల్ని, తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని, ఎన్డీఏ గవర్నెన్స్ని, పాలనా విధానాలని కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి. తద్వారా ఈ ప్రభుత్వంలో రాబోయే 4 ఏళ్ళు మనం ఎట్లా ముందుకు వెళ్ళటమే కాకుండా 2029లో కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎప్పటి నుంచే వడివడిగా అడుగులు వేయటం కోసం మేము ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నామని తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అన్ని శాఖలు ఒక్క చోటకి వెళ్తే అన్ని శాఖలు అనుసంధానం అయ్యేటట్టుగా ఒకే ప్రాంతంలో 40 అంతస్తులతో ఒక పెద్ద కార్యాలయాలు సువిశాలంగా ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉంది. అది రాష్ట్ర చరిత్రలో ప్రజలందరికీ గవర్నెన్స్ అందుబాటులో ఉండే ఒక సువర్ణమైన అవకాశం అడుగులు పడతా ఉన్నాయి. ఒక విజనరీ లీడర్ ఆలోచిస్తే ఎలా ఉంటుందో అనటానికి అదొకటే నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక దూరదృష్టి ఉండటమే కాదు, కష్టపడే తత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రధానమైన కష్టంతో ఆయన చేసే పనులు ఎంత ప్రధాన అంశాలు
మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మంచి లీడర్ ఎన్నుకోవటంలో ప్రజలందరూ విఘ్నత చూపించారు లాస్ట్ ఇయర్. ఆ విఘ్నతతో ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయింది అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చేయాల్సిందల్లా నిజంగా ఈ ప్రభుత్వం పాలన ఎలా ఉంది, పాలసీలు ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు, అవినీతి ఎక్కడన్నా ఉందా, అవినీతి ఉంటే ఆ అవినీతిని లేకుండా చేయటం కోసం మనం ఏమేమి చేస్తాం అనేది రాబోయే రోజుల్లో ముందుకెళ్లాల్సిన అంశంగా నేను తెలియజేస్తున్నా. దీని మీద ఎవరైనా సరే నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా నన్ను ప్రశ్నించవచ్చు. నేను సమాధానం కూడా మీకు తెలియజేస్తానని, ఫస్ట్ ఇయర్లో ఎవరు ఎట్లాంటి వాళ్ళు, రాజకీయం ఎలా ఉంటుంది, ప్రజల దృష్టిలో మనం ఏం చేస్తే ముందరికి వెళ్తాం అనే విషయంలో నేను కొంచెం వెనకబడి ఉన్నా. కానీ దానివల్ల నాకు ఎన్నో రాజకీయంగా పాఠాలు నేర్చుకోవటం జరిగింది. ఎవరో ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, మన ముందు ఎలా మాట్లాడుతున్నారు, మన వెనుక ఎలా మాట్లాడుతున్నారు అనే విషయాల్ని అర్థం చేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపించడంలో కానీ, ఆ తప్పులు మనం చేయకుండా ముందుకు వెళ్ళటంలో కానీ మనం ఎలా ముందుకు వెళ్తున్నాం అనేది తెలియజేస్తా. ఈ విషయంలో విలేకరులు కానీ ప్రజలు కానీ సహకరించాలని, ఏ విషయంలో అయినా ముందుకొచ్చి మాట్లాడాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ, చేయాల్సిన స్కీములు చేయకపోగా ఈ ఉన్న డబ్బులు వేరేటి మళ్ళీ ఇచ్చేసారు. ఈ గదిలో డబ్బులు ఈ గదిలో వాడకుండా వేరే గదికి మళ్ళీ ఇచ్చారు. అంటే ఏ స్కీములకి, నవరత్నాల స్కీములకి మళ్ళీ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ డబ్బులు రెడీ చేస్తే మీరు ముందలే మీరు పెట్టాలి. పాత డబ్బులు మేము పంపించింది మాకు ఆడిట్ ఇవ్వాలి, ఇస్తేనే మీకు ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు సెంట్రల్ గవర్నమెంట్. 4 ఏళ్ళు మిగతా డబ్బులు రాలేదు. ఇప్పుడు కొత్త డబ్బులు మనకి 1,50,000 కోట్లు వస్తాయి. మనం జస్ట్ 30,000 కోట్లు 25,000 కోట్లు ఏ ఫండ్కి ఆ ఫండ్ పెట్టుకుంటాం. అరే బాబు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము డబ్బులు పెట్టాం, సమ్ అమౌంట్ మేము కొన్ని వేల కోట్లు పంపించాం, ఆ డబ్బులు ముందుకు తీసుకురా, దాన్ని జత చేయాల్సిన డబ్బులు మనమే తీయాలి. ఆ డబ్బులు మనమే, నవరత్నాలకు అప్పుడు డబ్బులు పెట్టిన ఖర్చులు ఇప్పుడు మనం రెడీ చేయాల్సి వస్తున్నది. రెడీ చేసి అది పూర్తి చేస్తే కానీ ఇప్పుడు కొత్తగా డబ్బులు రావు. ఎన్నో స్కీములు ఆగిపోయినాయి. అయినా నారా చంద్రబాబు నాయుడు 27 రకాల స్కీముల్ని మళ్ళీ రెగ్యులర్ చేయగలిగారు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, మనం వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి మనం ఆక్సిజన్ కూడా లేని పరిస్థితిలో ఉన్నాం. మీకు తెలుసో లేదో, డబ్బులు ఫుల్గా వచ్చి పడిపోతున్నాయి అనుకుంటున్నారు, ఆక్సిజన్ అందిస్తున్నారు, కళ్ళు తెరిచి చూస్తున్నాం. కానీ నడక ఇంకా ప్రారంభించాల. ఇక్కడి నుంచి నడక పరుగులు ఎత్తిస్తాయి ప్రభుత్వం చేయబోతున్నాం. మేము అనుకున్న సూపర్ 6 పథకాలన్నీ కూడా చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. అందులో ఏం అనుమానం లేదు. ఇప్పుడే 4 పథకాలు ఇచ్చాం, 5వది ఇవ్వబోతున్నాం. 6వది రాబోయే 2 లేక 3 నెలల్లో ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారికి తెలియజేశారు. అన్ని శాఖల గురించి మేము తయారు చేశాం. అందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ కానివ్వండి, గ్రామీణ నీటిపారుదల శాఖ, డ్రైనేజీ వ్యవస్థ, అలాగే పంచాయతీరాజ్ కానివ్వండి, రహదారులు భవనాల శాఖ కానివ్వండి, R&D, అలాగే టూరిజం, ప్రభుత్వ ఏరియా వైద్యశాలతో సహా మేమేమేమి అడుగుతున్నాం, ఏమేమి వచ్చింది, నిషేధ భృతి కానీ, బీసీ కార్పొరేషన్లు కానివ్వండి, వ్యవసాయ శాఖ కానివ్వండి, NTR భరోసా పింఛన్లు కానివ్వండి, CMRF నిధులు కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు తెచ్చాం. ఇవన్నీ ఈ పేపర్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసింది పెద్దది, నేను ఒకటే తెలియజేస్తా. టూరిజం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు కష్టంతో 92,57,00,000 రూపాయలు రావటం జరిగింది. మీ అందరూ కూడా పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. అది రాబోయే 2 నుంచి 3 నెలల్లో పట్టాలెక్కి ఆ డబ్బులు రావటం కూడా జరిగింది. పట్టాలెక్కి పనులు బిగిన్ అవుతాయి అని నేను తెలియజేస్తున్నాను. ఉన్నోళ్ళను ముందర సరిగ్గా పనిచేయించాలి. తంబులు వేసేసి ముసుగులు అడ్డం పెట్టుకుని ఆటోలు తోలుకున్న వాళ్ళని మేము ఇచ్చి పట్టుకున్నాం. పొద్దునే తంబేస్తారు, వెళ్ళిపోతారు. ఆటో
ముసుగు పెట్టుకుని ఆటోలు ఇక్కడ 13,000 శాలరీ, అక్కడ ఆటో తోలుకుంటున్నాడు. వాళ్ళని తీసేయాలి అని నేను ప్రపోజల్ పెట్టాను. మళ్ళీ మీలాంటి విలేకరుల మిత్రులు అవ్వచ్చు, తెలుగుదేశంలో పెద్దలు అవ్వచ్చు, మళ్ళీ వాళ్ళ రికమెండేషన్లు అంటే స్ట్రైట్గా నిజాయితీగా మనం పనిచేస్తే తిరిగి మాకే దెబ్బలు పడుతున్నాయి. నేటి రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయని మీకు తెలియజేస్తారు. దానికి దృఢమైన సపోర్ట్ కావాలి. అది ఎవరిస్తారు? మీరు ఇవ్వాలి విలేకరులు. ఎందుకంటే మీరు 4వ సింహం, మీరు ఇవ్వాలి సూచనలు, మీరు ఇవ్వాలి. మీరు నా దగ్గర నుంచి పనులు చేయించుకోవాలి. ఆ సపోర్ట్ కోసమే మీతో మాట్లాడుతున్నా. ఇవన్నీ నేను రాబోయే రోజుల్లో చేస్తా. పారిశుద్ధ కార్మికులు నిజంగా ఎంతమంది ఉన్నారు? మనం చివర ఎందుకు చేయట్లే పనులు? మీరు పారిశుద్ధ కార్మికులు పెంచలేకపోతున్నారా? దొరకట్లేదా? ఫండ్ లేదా అనేది రేపు సమీక్షా సమావేశంలో మాట్లాడి చేస్తున్నా. తయారు చేసి మున్సిపల్ అధికారులకి వ్యవస్థలో ఆ లోపాన్ని జరిగిన దానికి ఇప్పుడు ఎట్లా సరిచేయాలనే దాని మీద నేను ఆ ఫైల్ని తీసుకెళ్ళి తొందరలో నేను తెలియజేస్తున్నా. ఎవరికి? ఇప్పుడున్న మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు. అదే కాకుండా మన బాపట్లకి ఇంకో విషయం ఏం చెప్పాలంటే, గత 5 ఏళ్ళలో ఎలక్షన్ పెట్టకుండా చైర్మన్ అనే వ్యక్తి లేకుండా చేసిన గత ప్రభుత్వం 1 ఇయర్ అయినా కూడా అప్పుడు చేసిన తప్పులకి ఇప్పటికీ పరిష్కారాల దిశగా ముందుకెళ్తున్నాం. కొత్తగా వార్డులను చుట్టూ కలుపుకోకుండా ముందల 15th ఫైనాన్స్ మనకి 6 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి. మళ్ళీ 16th ఫైనాన్స్ వచ్చేస్తాము. ఈ డబ్బులు వస్తే గత అప్పులు తీర్చి ముందరికి వెళ్ళొచ్చు. అందుకని మనం చైర్మన్ ఎన్నిక అనివార్యం. ఆ చైర్మన్ను ఎన్నుకోవటం, వార్డుల్లో కౌన్సిలర్ని ఎన్నుకోవటం, వారి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ముందుకెళ్ళటం కోసం మనం చైర్మన్ ఎన్నిక, ఇటు ప్రభుత్వ అధికారులకి ప్యారలల్గా ప్రజా వ్యవస్థ కూడా మనం ఎన్నిక తీరాలి. దానికోసం ఇక్కడ ఏదైతే పాత 34 వార్డులు ఉందో దానికి ఎన్నిక జరగాలి అని నేను ఒక రిపోర్ట్ అందించడం. దీని మీద ఏవైతే కోర్టుల్లో ఆ రోజుల్లో ప్రజలు వేశారో, మేము మున్సిపాలిటీలో కలవు అని ఎవరైతే వేశారో అవన్నీ కోర్టులో ఉన్నాయి. ఇది ఎప్పుడైతే డిక్లరేషన్ ఇస్తారో కోర్టులో, పాత మున్సిపాలిటీకి ఎన్నికలు పెడతాము అని డిక్లరేషన్ ఇస్తారో, అవన్నీ ఆటోమేటిక్గా రద్దు అయిపోవటం, ఎన్నికలు జరగటం జరుగుతుంది. దీనికి నేను సీఎం గారితో మాట్లాడి దీని మీద ముందుకు వెళ్దాం వర్మ అని తెలియజేయటం జరిగింది. అటు చైర్మన్ వ్యవస్థ వస్తే మన మున్సిపాలిటీ మరింత వృద్ధి చెందుతుంది. మీరు ఇంకో క్వశ్చన్ వేశారు, డబ్బులు లేకుండా జేసీపీలు, ట్రాక్టర్లు మీరు ఎందుకు కొన్నారు? ఇవాళ దీనికి అయ్యే డబ్బులు మొత్తం కూడా సుమారుగా చాలా తక్కువ, ఒక 50-60 లక్షల రూపాయలతోనే ఇవన్నీ అయినాయి. కానీ సంవత్సరానికి రెంటల్ రూపంలోనే 70-80 లక్షల రూపాయలు అద్దెల రూపంలో అవుతాయి. దాన్ని నివారించాలంటే సొంత మిషనరీ మున్సిపాలిటీకి ఉండాలి. సంవత్సరం పెట్టిన ఏదైనా రెంట్లు ఉంటాయో ఆ రెంట్లే మనకి వస్తువుల రూపంలో మున్సిపాలిటీ చేకూరుతాయని ఆ నిర్ణయం నేనే తీసుకుని మున్సిపల్ అధికారులతో చర్చించి ఉన్న డబ్బులతోనే ఆ చిన్న అమౌంట్లతో అవి కొనటం జరిగింది. ఆ డబ్బులు మనం తీసుకొచ్చి మీరు తప్పనిసరిగా మాకు వాటర్ ట్యాంక్ ఉంది, ఇంకా 4 ట్యాంకులకి ఎస్టిమేషన్లు ప్లస్ ఊరంతా అంటే పోయిన పైపులు కొత్త వేయటం, మరలా శివారు ప్రాంతంలో ఉన్న కాలనీలకి ఎక్స్టెన్షను, ఎన్టీఆర్ భరోసా, పిఎం ఎన్టీఆర్ నగర్లో ఇటు ఉంది అటు ఉన్నాయి. ఓల్డ్ జగనన్న కాలనీల పేరు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మార్చింది, మీకు తెలుసు. వాటిలో మనం నీళ్లు కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు పేదలు. వాళ్ళందరికీ అది చేయాలి అని నేను పట్టుబడటం కూడా జరిగింది. జరిగితే జిల్లాని ఒక యూనిట్గా తీసుకుని ఒక ఎల్ఎన్టీకో, ఒక ఎన్సీసీకో, ఒక ఎవరికో టెండరింగ్ జరుగుతున్నది. ఈ డబ్బులు కూడా ఆ ఫండ్లోకి వెళ్ళిపోయినాయి. అది సుమారుగా 1,150 కోట్లు, 1,400 కోట్లు మన జిల్లా అంతా కూడా ఇది చేస్తున్నారు. అది తొందరలోనే టెండర్లు పిలుస్తారు, ఎక్కడికక్కడ వర్కులు స్టార్ట్ అవుతున్నాయి అని
నాకు గత వారం క్రితం ఓవరాల్గా కమిషనర్ గారు మున్సిపల్ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ద్వారా నేను తెలుసుకున్నా. అది ఎప్పుడు టెండర్ వేస్తారు, ఎవరు పిలుస్తున్నారు, ఎన్నాళ్ళు పడుతుంది, ఇట్లయితే ఎట్లాగని నేను నారాయణ గారికి మళ్ళీ రేపు ప్రపోజల్తో వెళ్తున్నా. దీనికి కూడా త్వరలో పరిష్కారం వస్తుంది. జిల్లా వారీగా టెండర్లు పిలిచి ఒకే వర్క్ మీద ఈ డబ్బులన్నిటితో మనకి కనెక్షన్ ఇవ్వడం కానీ కొత్తవి పడటం కానీ ఆల్రెడీ డిపిఆర్లు తయారు చేశారు. 20 కోట్ల చిల్లరకి డిపిఆర్లు తయారు చేశారు. ముందుకి వెళ్తున్నారు. అది జాప్యం జరిగిన మాట వాస్తవం. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ప్రజా రవాణా శాఖ జిల్లా అధికారి సామ్రాజ్యం అన్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్లో గల ఆమె కార్యాలయంలో బీసీటీ ప్రతినిధితో మాట్లాడారు. డిప్యూటీ చీఫ్ మేనేజర్ హెచ్ఆర్డీగా హెడ్ ఆఫీస్లో చేసి బదిలీపై రావడం జరిగిందని ఆమె అన్నారు. రేపల్లె, బాపట్ల, చీరాల, అద్దంకి డిపోలను చూస్తానని పేర్కొన్నారు. ప్రయాణికులకు బస్ స్టేషన్లో కూర్చునేందుకు చైర్స్, ఫ్యాన్లు, మంచినీరు, టాయిలెట్ శుభ్రంగా ఉంచడం వంటి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 4 డిపోలు కూడా అభివృద్ధిలో ఉండే విధంగా చూస్తామని అన్నారు. నా పేరు సామ్రాజ్యం. నేను బాపట్ల జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా రిపోర్ట్ చేశాను. నాకు ఈ బాపట్ల జిల్లా పరిధిలో 4 డిపోలు నేను చూస్తానండి. బాపట్ల, చీరాల, అద్దంకి, రేపల్లె 4 డిపోలు. ముఖ్యంగా ప్రజా రవాణా అంటే ప్రయాణికులే మా కస్టమర్స్ కాబట్టి ప్రయాణికులకి మెరుగైన సేవలు అందించడం అనేదే మా లక్ష్యం. అలాగే వారికి కావాల్సినటువంటి రవాణా సౌకర్యము, అలాగే బస్ స్టేషన్స్లో కావాల్సినటువంటి మినిమం వసతులైనటువంటి త్రాగునీరు సౌకర్యం, టాయిలెట్ ఫెసిలిటీ, అలాగే కూర్చోవడానికి సీటింగ్, తర్వాత కొంచెం ఫ్యాన్స్, శుభ్రంగా ఉండడం, ఇలాంటి వసతులు కల్పించడం. అలాగే వారికి ఇన్ఫర్మేషన్ అంటే టైమింగ్స్ ప్రకారం, అంటే వారి ఊరికి ఏ టైం ప్రకారం బస్సు ఉంది ఏంటి అనేది తెలియజేసిన టైమింగ్ బోర్డ్స్, ఇవన్నీ కూడా ప్రయాణికు కావాల్సినటువంటి బస్ స్టేషన్లో మెరుగైన వస్తువులు ఏర్పాటు చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. అలాగే ఆ రూట్స్లో వాళ్ళకి ఏ టైమింగ్స్లో బస్సులు కావాలి అనేది వారి యొక్క రవాణాకి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా బస్సెస్ కూడా ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ప్రయాణికులు కోరుకునేది క్లీన్ బస్ కావాలనుకుంటారు, టైంకి బస్సు రావాలి అనుకుంటారు. సో అలాంటి మినిమం రిక్వైర్మెంట్స్ని తప్పకుండా ప్రయాణికులకు ప్రొవైడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మా యొక్క ఎంప్లాయీస్, ఈ 4 డిపోల యొక్క ఎంప్లాయీస్ యొక్క సహకారం, అలాగే ఆఫీసర్స్, సూపర్వైజర్స్ అందరి యొక్క సహకారం తీసుకొని తప్పకుండా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేదానికి ప్రయత్నం చేస్తాను. 4 డిపోలు కూడా అభివృద్ధి పదంలో ఉండే విధంగా చేయడానికి తప్పకుండా నా వంతు డిపిటిఓగా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 52వ జన్మదిన వేడుకలను బాపట్లపట్నంలోని పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు గొర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి ఘనంగా నిర్వహించారు. మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయటం లేదని సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పోరాడేందుకు అఖిలేష్ యాదవ్కు మంచి శక్తినివ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నారని అన్నారు. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి తలకాయకి 15 లక్షలు వేస్తామని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శామ్ లివింగ్ స్టోన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 52వ జన్మదినం జరుపుకుంటున్న అఖిలేష్ యాదవ్ పీడీఏ దుశ్చట్ట, పిచ్చిడే, దళిత్, అల్పసంఖ్యాక, ఆదివాసీ, అగ్రవర్ణపూర్ అంటే దేశంలో ఉన్న జనాభాలో 85% కోసం అదానీలు, అంబానీ లాంటి శ్రీమంతులు నాయించి మిగతా వాళ్ళ కోసం పోరాడుతున్న వీరుడు అఖిలేష్ యాదవ్. ఎన్డీఏకి వ్యతిరేకంగా పీడీఏ, పిచ్చిడే, దళిత్, అల్పసంఖ్యాక, ఆదివాసీ, అగ్రవర్ణపూర్ పోరాడుతున్న ఆయన ఈరోజు జన్మదినం కాబట్టి బాపట్ల జిల్లా సమాజ్వాదీ పార్టీ తరఫున పెద్దలు మా దాసరి శాలిని గారు, ఇండియా కూటమి సిపిఐ పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రకొండ గారు, లేదా మా అబ్దుల్ షాప్ హ్యూమన్ కమిటీ సెక్రటరీ కరీం గారు, ఇతర పెద్దల సమక్షంలో ఈరోజు వారు ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవిని అభివృద్ధికి భారతదేశంలో సమాజ న్యాయము, సమాజం ఎవరంతో వాళ్ళకంతా అనే దాన్ని తీసుకురావాలని కోరుకుంటూ సమాజ్వాదీ పార్టీ ఇండియా కూటమి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరపడం జరుగుతూ ఉంది. ఈ జన్మదిన వేడుకల సందర్భంగా అఖిలేష్ యాదవ్ గారికి ఆయురారోగ్యాలతో ఈ కేంద్రంలో, రాష్ట్రాల్లో
ఎన్డీఏ కూటమి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకి పోరాడడానికి మంచి వాళ్ళకి శక్తినివ్వాలని చెప్పి ఇంకా అనేక ఆరోగ్యాలు బలవంతంగా కూడా చేకూర్చాలని చెప్పి ఆయన చేసే ఉద్యమాల్లో పోరాటాలలో సిపిఐ జాతీయ పార్టీయే కాకుండా రాష్ట్రంలో కూడా జిల్లాలో బాపట్ల జిల్లాలో కూడా సమాజ్వాదీ చేసే పార్టీ కార్యక్రమాలకి ఇండియా కూటమి చేసే పార్టీ కార్యక్రమాలకి సిపిఐ బాపట్ల జిల్లా సమితి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ మన భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఎటువంటి పాత్ర లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ గూండాలు మనం జాతి పితగా పిలుచుకునే మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకి గుడులు కట్టే ఈరోజు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. వీరందరినీ కూడా మనం ఎదిరించాలంటే ఐకమత్యంగా పోరాటాలు చేయాలని చెప్పి దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అన్ని విధాల ముందు భాగాన అగ్రభాగాన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాపట్ల మండలంలోని మర్రిపూడి, పూండ్ల, గోపాపురం గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బాపట్ల నియోజకవర్గం పరిశీలకులు బంతు శివసామిరెడ్డి, తహసీల్దార్ సలీమా, బాపట్ల మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, ఎంపీడీఓ బాబురావు, పీఆర్ఏ ఈ మోహన్ రావు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వ్యాధికి ఉచితంగా మందులనివ్వటం జరిగిందని ఆయుర్వేదం డాక్టర్ సిద్ధార్థ అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని ప్యార్లీ గ్రామంలో గల ఆయుర్వేదం ఆసుపత్రిలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా కూడా ఉచితంగా నేర్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బాపట్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఆయుర్వేద వైద్యంను వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా ఆయుర్వేదంలో ప్రతి రోగానికి మందులు ఉన్నాయన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా అహర్నిశలు కృషి చేస్తూ పేదలకు ఎంతో సేవ చేస్తున్నటువంటి వైద్యులందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆయుష్ శాఖ తరపు నుంచి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఆయుష్ శాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ప్యార్లీ సపరేట్గా స్పెషలైజేషన్ సేవల్ని ప్రజలకు అందిస్తుంది. దాంతోపాటుగా ప్రతి వ్యాధికి కూడా ఇక్కడ మేము ఉచిత మందులు సరఫరా చేస్తూ అన్ని రకాలైన డిసీజెస్ను ఇక్కడ చికిత్స అందిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ చికిత్సను ఇక్కడ ఉన్న సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, ఇక్కడ అన్ని మందులు కూడా మేము ఫ్రీగా ఇస్తాము. ఈ చుట్టుపక్కల బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా మా సేవలను వినియోగించుకోవాలని మేము ప్రజలందరినీ కోరుతున్నాము. అంతేకాకుండా ఇక్కడ యోగా కూడా మేము ఫ్రీగా క్లాసెస్ కండక్ట్ చేయటం, మీరు అడిగుంటే అక్కడికి మా యోగా ఇన్స్ట్రక్టర్ని పంపించటం, యోగా కూడా ప్రతిరోజు ఆ రోజులో ఒక భాగంగా, ఒక దినచర్యగా యోగాని మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అందిస్తున్నటువంటి యోగా సేవలను కూడా మీరు వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఆయుర్వేదంలో అన్ని రకాలైనటువంటి వ్యాధులకు మా దగ్గర మందులు ఉచితంగానే ఇస్తాము. పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా మేము మా సిబ్బంది అందరం అందుబాటులో ఉంటాము. సో ఈ సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ వసతిని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోస్ట్ మ్యాన్ గా 42 సంవత్సరాల పాటు శంకరయ్య కర్లపాలెం ప్రజలకు పోస్టల్ సేవలు అందించడం అభినందనీయమని పోస్టల్ శాఖ బాపట్ల ఏఎస్పీ నాగమల్లేశ్వరరావు అన్నారు. కర్లపాలెం పోస్ట్ ఆఫీసులో శంకరయ్య పదవి విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరయ్య, పద్మ దంపతులకు పూలమాలలు, శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్లు కుమారస్వామి, రాంబాబు, వెంకటేశ్వరరావు, సురేష్, వర్మ, జాలాది, మస్తాన్, షేక్, ఆసిబి, ముద్దుల రమేష్, రామారావు, రవి, కమలాకర్రావు, ఉప్పిరెట్ల నరసింహారావు, షేక్ కరీముల్లా, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 42 సంవత్సరాలు సర్వీస్. సో ఒక జీడిఎస్లో మాత్రమే 40 సంవత్సరాలు దాటి కూడా కొంతమంది 45 సంవత్సరాలు కూడా, ఎందుకంటే కరెక్ట్గా 47 సంవత్సరాలు చేసి కూడా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే 18 సంవత్సరాల ఏజ్ దాటాక వస్తే 65 వీళ్ళ రిటైర్మెంట్.
సో 42 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అవ్వటం అంటే ఒక చిన్న ఆషామాష విషయం కాదు. మోరోవరు ఏ విధమైనటువంటి రిమార్క్, సో ఆయన చేసేటటువంటి సర్వీసు డెలివరీ, ముఖ్యంగా ఉత్తరాలు బట్వాడా చేయటం. సో రాను ఏంటంటే ఉత్తరాలు బట్వాడా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది టెక్నాలజీ పెరిగిపోయాక తగ్గినటువంటి క్రమంలో కూడా సో తన బీటులో వచ్చినటువంటి ప్రతి ఉత్తరం కూడా 100% నాకు వస్తుంది అనేటటువంటి నమ్మకాన్ని ఈ రోజు వరకు కూడా ఆయన బీటులో ఉన్న ప్రజలు ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి డిపార్ట్మెంట్ తరఫున మేము ముఖ్యంగా ఇటువంటి సర్వీసే రిమైనింగ్ అందరూ కూడా చేయాలని కూడా ఆశిస్తూ ఇన్ని సంవత్సరాల ఆ డెడికేషన్తో పనిచేసినందుకు సో శంకరయ్య గారికి మా సబ్ డివిజన్ తరఫున, డివిజన్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అటువంటి సర్వీస్ చేసేవాళ్ళు ఆర్గనైజేషన్స్లో చాలా రేర్గా ఉంటారు. సో ఇప్పుడు కొంచెం ఆ డెడికేషన్ అనేది తగ్గిపోయింది. సో అన్ని ఆర్గనైజేషన్స్లో తగ్గిపోతుంది జనరేషన్ బట్టి. బట్ మాకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు సో సీనియర్స్ అంతా కూడా ఇటువంటి డెడికేషన్తో పనిచేసేటటువంటి వాళ్ళంతా కూడా రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. సో ఆ విధంగా తను చేసినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో, ఒక చిన్నది చెప్తాను. మా పోస్ట్ ఆఫీసులో ఏంటంటే మాకందరికీ కూడా జీతాలు తక్కువ, అందరికీ తెలిసిందే. కానీ సర్వీస్ మోటివ్, డిపార్ట్మెంటే సర్వీస్ మోటివ్. కర్లపాలెం పంచాయతీ ఎంవి రాజుపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు సందర్శించి మధ్యాహ్న భోజన పథకంను పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించారు. మెనూ ప్రకారం నాణ్యవంతంగా భోజనంను తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు టి మనోరంజని, విజయశ్రీ, ప్రధానోపాధ్యాయులు విజయభాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆషాఢమాసం ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేకమైనదని బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ అన్నారు. సమరస్త సేవా ఫౌండేషన్ మండల సమావేశం గుల్లపల్లి గంగాంబిక సమేత ఆనందీశ్వర దేవాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెలలో 10వ తేదీ వ్యాస పౌర్ణమి సందర్భంగా వ్యాసమహాముని పూజించుకుంటూ గురువులను స్మరించుకుంటూ బాల వికాస్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దేవుని ఎడల భక్తి, పెద్దల యందు గౌరవం పెంపొందించుతూ చిన్నారుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీసే విధంగా ఈ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ధర్మ ప్రచారకు జంజనం హేమశంకర్రావు మాట్లాడుతూ ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని అన్ని దేవాలయాల్లో 10వ తేదీ సామూహిక హారతులు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో మహిళలందరూ గోరింటాకు పెట్టుకోవటం, గ్రామదేవతలకు సారి సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరియోజన ప్రముఖ్ పడమట వెంకటేశ్వరరావు, ధర్మ ప్రచారక్ చింతల మురళీకృష్ణ, మండల కన్వీనర్లు మత్తి సీతారాంబాబు, గుర్రం వెంకటేశ్వరరావు, పండితపు వెంకటేశ్వరరావు, మహిళా కన్వీనర్లు దామర్ల పుణ్యవతి, పీఠా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమరస్త సేవా ఫౌండేషన్ బాపట్ల జిల్లా చెరువుపల్లి మండల సమావేశ సందర్భంగా మీ అందరికీ నమస్కారాలు. మరి సమరస్త సేవా ఫౌండేషన్ గత 10 సంవత్సరాలుగా ఒక క్రమ పద్ధతిలో అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల కూడా ఆ నెలలో సంబంధించినటువంటి ముఖ్య పర్వదినాలని మనం సమరస్త తరఫున ఆయా గ్రామాల్లో ధార్మిక జట్టుల ద్వారా జరుపుకుంటూ మరి ఈ నెలలో మనం ఏం చేయాలనేటువంటి విషయం మీద మాట్లాడుకున్నాం. మరి ఈ నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా మండల సమావేశాలు జరగాలి. తర్వాత గ్రామ ధార్మిక జట్లు 6వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ప్రతి గ్రామంలో ధార్మిక జట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మీ యొక్క దేవాలయాల్లో గ్రామ ధార్మిక జట్లు సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా పెద్దలని పిలిచి మాట్లాడాలి. అదేవిధంగా 12వ తారీఖున సత్సంగం అంటే యోగా ఈ కార్యక్రమం నిర్వహించాలా ప్రతి గ్రామంలో కూడా. అదేవిధంగా 10వ తారీఖు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ ప్రముఖమైనటువంటి మరి రోజు. ఆ రోజు మన గ్రామ దేవతల దేవాలయాల్లో, గ్రామ దేవాలయాల్లో గురు పూజోత్సవాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క విషయాన్ని భక్తులు తెలియజేసి గురువుల్ని మనం పూజించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయండి. తర్వాత బాల వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎక్కడైతే దేవాలయాలు నిర్మించామో ఆ దేవాలయాల్లో మన సంస్కృతి
సాంప్రదాయాలను కాపాడటానికి బాల వికాస్ కేంద్రాలని పిల్లలకి ఏర్పాటు చేసి అక్కడ మన సంస్కృతి సంప్రదాయాలు గురించి మాతాజీ ద్వారా నేర్పడం జరుగుతుంది. వారికి 2,000 రూపాయల జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సుందరకొండ. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. ప్రజా రవాణా శాఖ జిల్లా అధికారి సామ్రాజ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.